హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం నిఫ్టీ రేంజ్ చూసి 47,687, బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,200 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మాత్రం చూడండి. మనం మార్నింగ్ ఏమనుకున్నామంటే ఎప్పుడైతే ఇప్పుడు మనమైతే ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రం పుట్టు స్ట్రాంగ్, ఇక లేదంటే పైకి ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ క్యాండిల్ రిలీజ్ చేస్తే ఈ రిలీజ్ చేసింది కంప్లీట్గా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మనమైతే కాల్ అయితే స్ట్రాంగ్ అనుకున్నాం, కాకపోతే ఈ రేంజ్కి ఒకటి క్యాండిల్కి పడితే అప్ సైడ్ అయిపోతుంది, లేదంటే ఇటు సైడ్ డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి మనం అయితే అనుకున్నాం. మనకు మాత్రం కిందికైతే మంచి ప్రాఫిట్ అయితే ఎవరైతే పీఈ సైడ్ ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు. ఎవరైతే సిఈ సైడ్ ఉన్నారో వాళ్ళైతే ఎప్పుడైతే ఒకసారి ఇక్కడ మంచి ఇక్కడ ఒకసారి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిట్ కాకపోతే మాత్రం లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎగ్జిట్ అయినారో ఇక్కడైతే సిఈ సైడ్ వాళ్ళు ఒక్కసారి అయితే ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం క్యాప్చర్ చేసి ఇక్కడైతే ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఈరోజు అయితే మార్కెట్ ఉంది. ఇది మనం మార్కెట్లో మనం మార్నింగ్ ఏమి ఇక్కడ దీన్ని రిలీజ్ అయితే మాత్రమే, దీనికి ఉంటే మాత్రం ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే మీరు పీఈ సైడ్ ఉండండి అన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ ఉందో కంప్లీట్గా మాత్రం డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా ఏమనుకున్నామంటే ఇక్కడ ఈ రేంజ్కి అంటే ఇప్పుడైతే రిలీజ్ కూడా చేయలేదు. ఇక్కడ ఏమాత్రం దీన్ని ఇక్కడ రిలీజ్ అయింది కానీ కంప్లీట్గా ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ అనేది ఉంది. నిఫ్టీ మాత్రం ఇదే రేంజ్లో మాత్రం ఉంది. ఒక్కసారి ఇక్కడ రిలీజ్ చేసిందంటే కొంచెం డ్రాప్ అయితే అవ్వడం జరిగింది, కానీ కంటిన్యూస్గా మాత్రం ఇదే రేంజ్లో ఉంది. రేపైతే ఇక్కడ ఎక్స్పైరీ దీనికైతే రేపైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వోల్టాలిటీ ఇక్కడ చాలా వరకు అయితే ఉంటుంది. మార్కెట్ అనేది ఏదో ఒక డైరెక్షన్లో మాత్రం వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, మార్నింగ్ వీడియోలో మాత్రం ఫుల్ డీటెయిల్స్గా మాత్రం తెలుసుకుందాం అసలు మన వ్యూ అనేది. ఇప్పుడైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఇక్కడైతే నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి వీడియోని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేద్దాం. నెట్ వాల్యూమ్ దీన్ని అయితే మనం యాడ్ చేయడం జరిగింది. దీనితో వాల్యూమ్ తోటి అయితే ఓకే, నెట్ వాల్యూమ్ ఇక్కడ దీనితోటి ఇది ఎప్పుడైతే ఇది ఈ డ్రాప్ అవుతుందో కిందికి మైనస్లోకి వెళ్తుందో మనం అనేది అంటే మైనస్కి వెళ్తే మనం సిఈ సైడ్ ప్లానింగ్ చేసుకోవాలి. అదే ప్లస్ సైడ్ వెళ్తే మనం పీఈ సైడ్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ డ్రాప్ అయితే మాత్రం ఇంకా మంచి పైకి అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే ఏ ఇండికేటర్ మాత్రం యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. రేపైతే మీ పీఈ సైడ్ సిఈ సైడ్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇదైతే రిలీజ్ అయితే అవ్వలేదు. ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగనే ఉంది. ఇది అనేది వాల్యూమ్ ఇండికేటర్. ఒకసారి దీని సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఇన్పుట్ షార్ట్స్ ఓకే, దీనైతే నాకు పెద్ద యూజ్ అయితే అనిపించట్లేదు. దీంతో అయితే ఎలాంటి ట్రేడింగ్ అయితే చేయను. నాకైతే ఎలాంటి యూజ్ అయితే లేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. రేపైతే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి, ఎందుకంటే వోల్టాలిటీ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది రేపు. అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడైతే స్టాప్ లాస్లు కొట్టుంది, అందుగురించి మీ స్టాప్ లాస్ అనేది ఎక్కువ వేయడానికి మాత్రం ఛాన్స్ ఉండాలి. కాకపోతే ఏదైతే మంచి మూమెంట్ ఇస్తుందో దాని సైడ్ అయితే మీరు లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉండేది. పిఆర్సిఈ రేపైతే ఏది స్ట్రాంగ్ అనేది మాత్రం కొంచెం మార్నింగ్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇదైతే దీని వల్ల చూసుకున్నట్లయితే ఈ ఇండికేటర్ మాత్రం ఎలాంటి యూజ్ అయితే దీనైతే నెట్ వాల్యూమ్ అనేది ఇండికేటర్ అయితే నేనైతే యూజ్ చేయని అనుకుంటున్నాను. నేనైతే దీనైతే వాచ్ లిస్ట్స్ రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. దీంతో ఎలాంటి యూజ్ అనేది లేదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీరు అయితే ఈ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో లేదని కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ఇండికేటర్ని ఫర్దర్గా మాత్రం ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటితో అయితే మనం అయితే ట్రేడింగ్ చేద్దాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ మనం కన్సిడర్ చేసి వాటితో అయితే దాన్ని వ్యూ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. దాంతో అయితే మనమైతే ఒక 90% అయితే మనం దాన్ని చూడొచ్చు, మన వ్యూని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం చిన్న స్టాప్ లాస్ అయితే మన ఎగ్జిట్ అయితే కావడం జరుగుతుంది. ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 6 months మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. 6 months కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేస్తేనే మాత్రం ఇలా యూజ్ అనేది ఉంటుంది. ఇంకోటి 90% పీపుల్స్ ట్రేడ్ ఆప్షన్స్లో ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సర్వే చెప్తుంది. అందు గురించి అని చెప్పేసి మీరు అట్లీస్ట్ 10%లో మీరు ఉన్నారు అనుకుంటే మాత్రం అది మీ భ్రమ. ఎందుకంటే 10%కి రావాలంటే చాలా కష్టం. ఈ 10% పీపుల్స్లో మీరు ఉండాలనుకుంటే మాత్రం చాలా కష్టం. లేదా 1 వీక్లో మీరు కష్టపడి మీరు ఆప్షన్లో ఎంతో కొంత డబ్బులు సంపాదించుకున్న ఒక్క రోజులో మీ ఉన్న క్యాపిటల్ మొత్తం మార్కెట్ అనేది
తినేస్తుంది. ఆ రకంగా ఉంటుంది మార్కెట్ అనేది కూడా. అందుగురించి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ తోటి మాత్రం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.